హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ విత్ మీ రాజీవ్. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తను ఎవరు అంటే రిగాలియా మిసెస్ ఇండియా 2022లో ఫస్ట్ రన్నరప్ స్వాతి షాగర్లముడి. మనం చూసాం ఇంతకుముందు కూడా ఇదే సేమ్ పేజెంట్లో సుహాసిని గారు కూడా విన్ అవ్వడం జరిగింది అండ్ తను కూడా మనతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అదే ఈవెంట్లో అదే ఫ్యాషన్ షోలో ఫస్ట్ రన్నరప్ స్వాతి షాగర్లముడి ఈరోజు మనతో ఉన్నారు. వారితో ఈ యొక్క ఫ్యాషన్ షో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇందులో ఫస్ట్ రన్నర్ రావడం కూడా తనకి ఎలా అనిపిస్తోంది, అట్లాగే యాక్చువల్లీ తన గురించి మరిన్ని తెలియని విషయాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ స్వాతి షాగర్లముడి గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ టు అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఫస్ట్ రన్నరప్ ఆఫ్ రిగాలియా మిసెస్ ఇండియా 2022? ఫ్రాంక్గా చెప్పాలంటే పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ సంథింగ్ న్యూ టు మీ. సో ఈ కవరేజ్ కానీ విన్ అవుతానన్న ఎక్స్పెక్టేషన్ తోటి అయితే వెళ్ళలేదు. పార్టిసిపేట్ చేద్దాము ఎలా ఉంటుందో, ఐ నీడ్ టు గివ్ మై బెస్ట్ అని వెళ్ళాను. సో విన్నర్ టైటిల్ వచ్చేసరికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ జాయ్ఫుల్. ఐఎమ్ ఎంజాయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. యాక్చువల్లీ మీరు ఒక టెక్కీ కదా అండి? ఎస్. సో టెక్కీ నుంచి హౌ కమ్ యూ బికేమ్ ఎ మోడల్? యా, సో నేను 15 years ఆఫ్ టెక్నాలజీ ఎక్స్పీరియన్స్ ఉందండి. ఐ స్టార్టెడ్ 15 years, yes. సో ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ నేను క్విట్ చేసేటప్పుడు ప్రొడక్ట్ ఓనర్గా క్విట్ చేశాను. సో ఓవరాల్ ఇట్ ఈస్ అ స్పాన్ ఆఫ్ 15 years అనమాట. దట్ జర్నీ హ్యాస్ ఆల్సో బీన్ వండర్ఫుల్. బట్ నాకు ఆల్వేస్ ఫ్యాషన్ అంటే నాకు ఇష్టం ఉండేది. తో యు ఆర్ నీకు ప్రొఫెషన్గా నువ్వు ఎలా ఉన్నా కానీ మీకంటూ కొన్ని ఇష్టాలు ఉంటుంటాయి. సో నాకు ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం ఉండేది. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ నేను నా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి డిజైన్ చేయటము, ఓన్ కాస్ట్యూమ్ డిజైన్స్ చేసుకోవటము. అండ్ ఐ యూస్ టు ఎన్ష్యూర్ దట్ నాకు శారీ బ్లౌజెస్ అంటే కూడా చాలా ఇష్టం. ఐ యూస్ టు ఎన్ష్యూర్ ఎవ్రీ వీక్ అట్లీస్ట్ వన్స్ నేను ఆఫీస్కి వేసుకెళ్ళేదాన్ని. ఎవరు వేసుకొచ్చినా వేసుకురాకపోయినా అవుట్లియర్ అనిపించినా కానీ ఇట్స్ ఫైన్, నాకు ఇష్టము. అండ్ ఐ నీడ్ టు ప్రమోట్ ఇండియన్ అటైర్ బికాజ్ ఇట్స్ బ్యూటిఫుల్. సో వేసుకెళ్ళేదాన్ని. దానికోసం ఎవ్రీ వీక్ బ్లౌజ్ డిజైన్ చేసుకోవటము. సో డిజైన్ ఆల్వేస్ హ్యాస్ బీన్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. అలా చేస్తూ ఉన్నాను. The journey has been going good, but out of passion somewhere I faced a few issues. అంటే డిజైన్ టైంలో నేను ఒక డిజైన్ ఒకలా వస్తుంది అనుకునేదాన్ని. అంటే ఇదంతా మైండ్ మ్యాప్లో ఉంటుంది కదా, యూ కాంట్ రియల్లీ పుట్ ఎవ్రీథింగ్ ఆన్ ఏ స్కెచ్. ఎవ్రీ చిన్న డీటెయిల్స్ని స్కెచ్ చేయటం అనేది కష్టం. సో యూ ఫీల్ లైక్ ఈ బ్లూ ఉంది, దీని పక్కన గ్రీన్ ఇస్తాను, కింద బ్రౌన్ ఇస్తాను. సో ఇలా ఒక కాంబినేషన్లో మనం ఒకటి అనుకుంటాం, దాని ప్రకారం వీ జస్ట్ గో అహెడ్ అండ్ గెట్ ఇట్ డన్. సో కొన్నిసార్లు ఏంటంటే ఇట్ వుడ్ ఫైర్ బ్యాక్. అది వచ్చేటప్పటికి అంత అప్పీలింగ్ అనుకున్నంత అప్పీలింగ్గా వచ్చేది కాదు. సో ఇట్ ఈస్ అ బిట్ ఆఫ్ ఎ డిసప్పాయింట్మెంట్, బట్ దెర్ ఇస్ ఆల్సో అ ప్రాబ్లమ్ టు సాల్వ్. సో యాజ్ ఎ టెక్కీ యూ ఆల్వేస్ వాంట్ టు సాల్వ్ అ ప్రాబ్లమ్ ఇన్ అ బెటర్ వే అండ్ విచ్ ఈస్ యూస్ఫుల్ టు ఎవ్రీబడి. సో దాని గురించి ఏదన్నా చేయొచ్చా అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. సో సమ్వేర్ డౌన్ ద లైన్ ఐ ఫౌండ్ అవుట్ ఏ టెక్నాలజీ వేర్ దిస్ ప్రాబ్లమ్ క్యాన్ బి సాల్వ్డ్. అండ్ ఆ విజువల్ అనేది నీ మైండ్లో కాదు, నీకు ఒక ఇమేజ్ రూపంలో నువ్వు తెచ్చుకోవచ్చు. అండ్ దట్ టు ఇట్ కెన్ హ్యాపెన్ వెరీ ఈజీలీ జస్ట్ విత్ అ ఫ్యూ క్లిక్స్. దీనికోసం ట్రైనింగ్లు ఇవన్నీ అవసరం లేదు. ఫ్యూ క్లిక్స్ తోటి మీకు ఆ విజువలైజేషన్ అనేది వచ్చేస్తుంది. అంతా సిస్టమ్ మీదే డిజైన్ చేసేస్తారండి? అంటే బేస్ మనకు ఒక ఐడియా ఉండి ఒక స్కెచ్ ఇస్తే దాని నుంచి మిగతాదంతా సిస్టంలో నుండే వీ కెన్ డిజైన్ అనమాట. సో ఐ వాజ్ ఫ్యాసినేటెడ్ విత్ దాట్ దట్ సొల్యూషన్. సో అది ప్రాబబుల్ సొల్యూషన్ అనమాట. పాసిబిలిటీ ఉందో లేదో తెలీదు, బట్ ఆ టెక్నాలజీ ఎదురుపడగానే ఐ సెడ్ లెట్ మీ ట్రై, వై నాట్. సో ఇంకా అది కొంచెం నిష్ టెక్నాలజీ, అంత రీసోర్స్ అవైలబిలిటీ ఎక్కువ లేదు. ఇంకా అన్ని చోట్ల ఎతికేసి నాకరీ, లింక్డ్ఇన్, ఎవ్రీవేర్ ఐ సర్చ్ ఫర్ ద రెలవెంట్ పీపుల్. ఫార్చునేట్లీ ఐ ఫౌండ్ ఏ ఫ్యూ. ఐ షుడ్ సే దట్ ఈస్ ఫార్చునేట్ బికాస్ ఇవాళ రోజున ఇఫ్ ఐ లుక్ బ్యాక్ అండ్ సే హౌ డిడ్ ఐ ఫైండ్ దిస్ గాయ్, ఐ విల్ సే గాడ్ ఈజ్ విత్ మీ. అంతకంటే ఐ డోంట్ నో బికాస్ సంబడి ఈస్ ఫ్రమ్ అహ్మదాబాద్, సంబడి ఈస్ ఫ్రమ్ చెన్నై. ఎలా ఇంటరాక్ట్ అవుతావు, ఎలా? సో ఐ ఆస్క్డ్ దెమ్ టు మేక్ అ స్మాల్ POC. బాబు ఇది అసలు ఫీజిబుల్లా కాదా, ఇది చెక్ చేసి చెప్పండి అని. ఐ గేవ్ దెమ్ ద రిక్వైర్మెంట్స్. సో దాట్ కేమ్ అవుట్ అండ్ ఇట్ వాజ్ అ సక్సెస్. సో ఐ కుడ్ సీ దాట్ ఇట్ ఈస్ పాసిబుల్. ఇంకా ఐఎమ్ హ్యావింగ్ ఇదేంటంటే నేను ఇన్ని సంవత్సరాలు చేసిన టెక్నాలజీని వదలట్లేదు, నాకు అది వదలటం ఇష్టం లేదు. ఐ లైక్ టెక్నాలజీ యాజ్ వెల్.
అండ్ ఐ లైక్ ఫ్యాషన్ మీరు 15 years సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉండి రావడం అంటే యా అండ్ ఐ లైక్ ఫ్యాషన్ ఆల్సో. సో ఐ సెడ్ దిస్ అన్ ఆపర్చునిటీ హియర్. నాకు ఏ రోజుకైనా నా సొంత ఫర్మ్ అనేది ఒకటి ఫ్లాంచ్ చేయాలని ఒక కోరిక ఉండింది. సో ఐ సెడ్ వై నాట్ నౌ. ఐ ఫౌండ్ ద రైట్ టైం. ఒక సొల్యూషన్ ఒకటి దొరికింది. దీన్నే ఫుల్ టైమ్గా ఐ వాంట్ టు టేక్ ఇట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అన్నట్టుగా వెంటనే క్విట్ చేశాను నా జాబ్. అండ్ దట్ ద థాట్ దట్ it's not only that you are getting employed, but you can employ 10 others with you. And a thought, I think it made me restless. Then almost idi POC successful aina 2-3 days ki nen resign chesesanu anamata. So let me take the it's completely your own decision. Actually software is like a secured job kada. So secure job వదిలేసి వస్తున్నందుకు ఫ్యాషన్ ఇండస్ట్రీకి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారండి? Yeah, I should mention my husband here. Okay. సో హీ ఈజ్ అ వెరీ వెరీ కోఆపరేటివ్ పర్సన్. అంటే నేను యూజువల్గా డెసిషన్ మేకింగ్ కొంచెం టైం తీసుకుంటాను, కొంచెం ఆలోచించి ఇది కరెక్టా కాదా అన్నది టు అన్ ఎక్స్టెంట్ ఐ థింక్. బట్ వన్స్ ఐ గో టు హిమ్ అండ్ ఐ ఎక్స్ప్రెస్ దట్ వీరు ఐ థింక్ అట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ ఐ వాంట్ టు డూ దిస్ అండ్ ఐఎమ్ రియలీ కీన్ అబౌట్ ఇట్. హీ ఈజ్ లైక్ ఓకే, there are a few other aspects you might want to manage. Ensure that you have done all that. అవంన్నీ కూడా సరిపోతాయి నీకు అనుకుంటే యూ టేక్ యువర్ కాల్, ఇట్స్ అప్ టు యూ. సో దెర్ ఈజ్ నో, హీ హ్యాస్ ఆల్వేస్ బీన్ లైక్ దట్. అంటే ఏ రోజు కూడా నువ్వు ఇలానే చెయ్యి, నువ్వు ఇలానే ఉండు అని ఏది చెప్పలేదు. యూ కెన్ మేనేజ్ దిస్, ఓకే ప్లీజ్ గో అహెడ్ అండ్ డూ. సో నాకెప్పుడు ఆ థాట్ ఉండదు వీరు ఏమంటాడు అన్న థాట్ అయితే ఉండదు నాకు, బికాస్ ఐ నో ద కైండ్ ఆఫ్ పర్సన్ హీ ఈజ్. అండ్ in fact I think from his mind also. So asali ee decision ila తీసుకుంటే what will go through him another oka 1 or 2 thought. If I feel weird, I myself won't go. And most of the time whenever I go, he has been very very supportive and cooperative. Okay. And fortunately my parents also, they are very forward thinking people. ఇంకా ఆ చొప్పున నాకు ఎక్కడి నుంచి సో ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, అట్లాగే మీ హస్బెండ్ సపోర్ట్ ఉంది. సో ఎవరికి దొరికినది మీకు దొరికిందనే చెప్పాలి. సో ఐ హోప్ యూ విల్ డెఫినెట్లీ రాక్ ఇన్ వాట్ ఎవర్ యూ వాంట్, వాట్ ఎవర్ యూ చూస్ యాక్చువల్లీ. సో లెట్స్ గో బ్యాక్ టు ది ఫ్యాషన్ షో అండి. అసలు ఫ్యాషన్ షో ఇదే అటెండ్ అవ్వాలని చెప్పి ఎందుకు వచ్చింది థాట్, అండ్ అట్లాగే ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది? యా, సో నేను నా ఎంటర్ప్రినర్ జర్నీ చెప్పాను కదా, నేను ఇప్పుడు ఫ్యాషన్ ఫుల్ టైం తీసుకోవాలి అన్న ఒక డెసిషన్తో వచ్చాను. ఒక యాప్ తీసుకున్నాను. సో ఈ యాప్కి సపోర్టింగ్గా నేను ఫ్యాషన్ ఫర్మ్ కూడా లాంచ్ చేసి ఐ విల్ వర్క్ విత్ బోత్ ఆఫ్ దెమ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. సారీ టు ఇంటరప్ట్ యూ, ఆ యాప్ డిజైన్ అయిపోయిందండి కంప్లీట్గా? యా, ఫర్ జ్యువెలరీ ఇట్ ఈస్ డన్. ఓకే, సో అగైన్ యూ ఆర్ స్టార్టింగ్ ఫర్ లైక్ ఇన్ కాస్ట్యూమ్స్ యాజ్ వెల్. సో ఫ్యాషన్ది ఆల్మోస్ట్ ప్యారలల్గా వెళ్తూ ఉంది. సో ఐ హ్యావ్ బీన్ టేకింగ్ ఆర్డర్స్ అండ్ ఐ హ్యావ్ బీన్ కేటరింగ్ టు దెమ్, అది అవుతుంది. అండ్ ఇప్పుడు నా ఛాలెంజ్ ఏంటంటే ఈ వచ్చే ఆర్డర్స్కి నేను విజువలైజేషన్ ఇచ్చి ఇంప్రెస్ చేసి, మీకు యూజువల్గా మేక్ టు ఆర్డర్ అంటే ఎప్పుడు రిజెక్షన్ అనేది ఒక భయం ఉంటుంది. ఇప్పుడు మీరు రెడీమేడ్ కొన్నారనుకోండి, యూ జస్ట్ బాట్ ఇట్ ఫోర్ ఇట్, దట్స్ ఆల్. బట్ మేక్ టు ఆర్డర్ అంటే దానిలో ఉన్న ఎక్స్క్లూజివిటీ వేరు. బట్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ రిస్క్ అబౌట్ ఇది బాగుంటుందా, ఇక్కడ ఈ కట్ వస్తే బాగుంటుందా లేదా. సో ఆల్వేస్ యూ హ్యావ్ కన్ఫ్యూజన్ బికాజ్ ఇట్స్ నాట్ అవైలబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో ఇలా వచ్చిన ఆర్డర్స్కి నా యాప్ నుండి విజువలైజేషన్ ఇచ్చి వాళ్ళకి అప్రూవల్ తీసుకోవటం స్టార్ట్ చేశాను. సో ప్రిటీ మచ్ ద ఆర్డర్స్ వెంట్ ఫ్లాలెస్ బికాజ్ నీకు అది ఎంత సైజ్ ఉంటుందో తెలుస్తుంది, అందులో ఏం స్టోన్ పెడుతున్నాం తెలుస్తుంది. సో యూ హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్. మీరు విజువల్గా మీరు మీ మీద పెట్టుకొని చూపించినట్టు చూపిస్తాం. సో ఆర్డర్ రిజెక్షన్ అనేది ఉండదు. So that is where my fashion journey also has been going on. ఇప్పుడు ఏంటంటే suddenly techie I quit, I came into fashion. But how will people know me? Yes. Right? So I need a platform to say that, see, if there is a wedding and we need something exclusive, Swati has a brand. My brand name is Ria Lifestyle. So this is the brand from which we cater to clothing and jewelry. Okay. So ఇలా ఒక బ్రాండ్ ఉంది, దీని వెనక స్వాతి ఉంది, ఇలా తెలియాలి. బికాజ్ ఐ హవ్ బీన్ డూయింగ్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇన్ ద బ్యాక్ ఎండ్. సో అది ఫోర్గ్రౌండ్లోకి వచ్చి జనాలకి తెలియంది, నోబడి విల్ యూటిలైజ్ ఇట్. సో ఇప్పుడు ఏదన్నా ప్లాట్ఫామ్ కావాలి అని ఆలోచించే టైంలో సుహాసిని హ్యాస్ ఆర్గనైజ్డ్ ఆడిషన్ ఫర్ మిస్సెస్ ఇండియా.
సో నేను సుహాస్ని ఆడిషన్ ఓకే no, she has accompanied. I think తను ఇంతకు ముందు షీ హాస్ పార్టిసిపేటెడ్ ఇన్ అ ఫ్యూ పెజెంట్స్ సో తను కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ అలాంగ్ విత్ ద జడ్జెస్ ఓవర్ దేర్ షీ హాస్ ఆల్సో కమ్ బై టు ఎక్స్ప్లెయిన్. అంటే వాళ్ళు ఎక్కడో ఢిల్లీ నుండి వచ్చారు, మనకేం ర్యాపో ఉంటుంది, వీ నీడ్ అ లోకల్ పర్సన్ హూ గివ్స్ అస్ దట్ కంఫర్ట్. ఇఫ్ షీ ఈజ్ నాట్ దేర్, ఎక్కడో ఢిల్లీకి నేను వెళ్ళి రిస్క్ చేయడం అంటే కొంచెం we think back, we think again. Correct. So that comfort I got. So she came for the audition, I gave the audition, and all through I have my best friend in my apartment, like Vani అని ఉంటుంది. Okay. సో అది మేము రోజు మాట్లాడుకుంటుంటాము. అది అంటది ఏదో బ్యాక్ ఎండ్లో ఇంత చేస్తున్నావు, ఏదో ఒకటి చేయాలి కదా, నేను ఫ్రంట్ ఎండ్ అందరికి తెలియాలి కదా అని. We used to think we need a platform అని. So the moment this got announced, she is the one to pick up the phone and said audition అవుతుంది, నువ్వు వచ్చేసి అని చెప్పింది. Okay. So that's where I went. I gave the audition, I got selected. And then I spoke to the family and I said, you know, I think this is the right decision for me, so I'll have to go. They approved and అలా నేను ఢిల్లీ వెళ్ళటం జరిగింది. అక్కడ the grooming and all, నాకు ఇంకొకటి కూడా ఏంటంటే యాక్చువల్లీ ఫ్యాషన్ ఇండస్ట్రీలో కొత్త అన్నారు కదా, ఫ్యాషన్ షో కూడా మీకు మైట్ బి న్యూ టు యూ. సో మరి ఎలా బ్యాలెన్స్ చేశారు? యాక్చువల్లీ అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ప్రూవెన్ మోడల్స్, అట్లీస్ట్ దే హ్యావ్ ఎక్కడైనా స్టూడియోకి వెళ్ళి నేర్చుకొని వచ్చిన మోడల్సే ఉంటారు యూజువల్లీ. సో మరి ఎలా మేనేజ్ చేస్తారు? అండ్ దట్ టు యూ వన్ క్రౌన్ ఆఫ్ ఫస్ట్ రన్నర్ అప్. Definitely I should say, as a person I always wanted to look stylish. Okay, no matter how you are at home, but once I step out, even though I was doing a technology, ఆ రోల్ చేస్తున్నప్పటికీ I used to ensure that my look is perfect every day. నాకు అది లేకపోతే ఎందుకో డిస్సాటిస్ఫాక్షన్ అనమాట. ఓకే, వన్స్ ఐఎమ్ డ్రెస్డ్ ఐఎమ్ డన్, ఇంక మళ్ళీ దాని గురించి ఆలోచించను. అండ్ వన్స్ ఐఎమ్ ఆన్ జాబ్ ఐఎమ్ లైక్ ఫుల్ టైమ్ ఆన్ జాబ్, దట్స్ ఆల్. బట్ ఆ డ్రెస్సింగ్ nuances అనేది ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ గోయింగ్ అలాంగ్ విత్ ఈచ్ అదర్. అది ఎప్పుడు ఐ యూస్ టు హ్యావ్ ఇన్ మై మైండ్. సో డ్రెస్సింగ్ వైజ్ అండ్ ఆల్, లిటిల్ బిట్ ఆఫ్ గ్రూమింగ్ అండ్ ఆల్, ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్ విత్ మీ. బట్ ఇన్ అడిషన్ టు దాట్, అట్లీస్ట్ ఐ హ్యాడ్ సపోర్ట్ ఫ్రమ్ దిస్ ఈకో సిస్టమ్. సుహాస్ని వెళ్ళొచ్చింది. సో ఎంత మినిమం ఏమేమి నేర్చుకోవాలి, డాన్సెస్ కానీ, for the talent round or for the walking style, whatever minimum you have to do, and the fitness regime that you have to imbibe, even I had a little guidance from her as well. Okay. So with that support, probably I took a month or so. Okay, 1 month రెగ్యులర్గా. కొంచెం రెగ్యులర్గా అంటే దో యు ఆర్ వెరీ కాన్షియస్, అంత రెగ్యులర్గా యూ డోంట్ వాంట్ టు లుక్ దాట్ పర్ఫెక్ట్ ఫిట్ కదా. ఐఎమ్ ఆల్వేస్ ఎ ఫిట్నెస్ పర్సన్, బట్ స్టిల్ I thought ఇంకొంచెం ఎక్స్ట్రా చేయాలి. సో ఐ వెంట్ టు స్విమ్మింగ్ రెగ్యులర్లీ, వెంట్ టు జిమ్ రెగ్యులర్లీ. కొంచెం రొటీన్ అంతా స్ట్రీమ్ లైన్ చేసుకున్నాను. అండ్ థింగ్స్ ఫెల్ ఇన్ ప్లేస్. గ్రాండ్ ఫినాలే రోజు ఆన్ ది స్టేజ్ మీరు ఖచ్చితంగా ఫస్ట్ రన్నర్ అప్ అవుతారని చెప్పి అనుకున్నారా? అసలు ఏ ఒక్క ఒపీనియన్తో, ఏ థాట్తో వెళ్ళారు మీరు? అఫ్ కోర్స్ మీరు మీ యొక్క ఫ్యాషన్ ఇండస్ట్రీ ఏదైతే స్టార్ట్ చెప్తున్నారు, క్లాతింగ్ స్టోర్, దానికి సంబంధించి ఒక రిప్యూటెడ్ పర్సన్గా అవ్వాలని చెప్పి అనుకున్నారు. అండ్ ఆ మూమెంట్లో మీరు అనుకున్నారా ఖచ్చితంగా వస్తుంది అని? I thought I might be in the top 3 because I've done my best. సో బీ ఇట్ డాన్స్, ఇవన్నీ నేను దీనికోసమే ప్రిపేర్ అయినే కాదు. యాజ్ ఎ పర్సన్ ఐ లవ్ టు డాన్స్. సో ఐ యూస్ టు డాన్స్ విత్ మై కిడ్స్. అప్పుడప్పుడు సింగింగ్, అప్పుడప్పుడు డాన్సింగ్. పెద్ద గొప్పగా పాడను కానీ ఐ యూస్ టు సింగ్. ఐ లైక్ టు బి డైవర్స్. అంటే ఒకటే ఇది కాదు, ఏదంటే అది. ఐ ప్లే బ్యాడ్మింటన్. సో స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ ఇష్టం, ఆర్ట్స్ అంటే ఆర్ట్స్ ఇష్టం. ఎప్పుడు ఏది వెళ్తే నాకు అదే ఇష్టం. లైక్ ఐ లైక్ బీయింగ్ డైవర్స్ అండ్ ఎంజాయింగ్ ఎవ్రీథింగ్. మా ఆఫీస్లో కూడా ఐ యూస్ టు ప్లే క్రికెట్. So and I used to be at least somebody whom everybody wants in their team, because decent bowling వెళ్ళేది, decent batting వచ్చేది. So అవన్నీ ఆల్రెడీ ఉండటం వల్ల I know that as a person, see at the end what is the context, what are you as a person, అది bring out చేస్తాను. So I knew that if I put a little bit more effort I can be there, and fortunately that is what has happened. I thought at least I'll be in the top 3, and fortunately it's been the runner up. ఎప్పుడైతే అనౌన్స్ చేశారో మీరు ఫస్ట్ రన్నర్ అప్ అని, సో వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? అంటే విన్ అవ్వలేదని చెప్పి ఏమన్నా బాధపడ్డారా, లైక్ యూ టుక్ ఇట్ ఈస్ ఎ పాజిటివ్ వే?
సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అ మిక్స్డ్ రియాక్షన్. ఓకే. సో ఒకే మూమెంట్లో అనిపిస్తుంది కదా, ఓ అవునా అయితే ఐఎమ్ నాట్ ద విన్నరా అని ఒక మూమెంట్ అనిపించింది. ఇంకొక మూమెంట్ అనిపించింది, సి విన్నింగ్ ఆర్ లూజింగ్ డజంట్ మ్యాటర్, బట్ you thought you will be in top 3 and you are, so look at the positive side of Yeah, things. once again congratulations. And Suhasini garu already she is a winner actually. అండ్ తన సపోర్ట్ ఏమన్నా ఉందా అక్కడ? యాక్చువల్లీ మనం ఢిల్లీ ఈ ఈవెంట్ జరిగింది ఢిల్లీలో, సో తెలియని వాళ్ళతో వెళ్తాం, మీరు కూడా అదే అన్నారు, సో తను ఉన్నారని చెప్పి ఒక ధైర్యంతోనే వెళ్ళారు అని చెప్పన్నారు. అక్కడ తన సపోర్ట్ ఎలా ఉండేది మీకు? ఏమన్నా మీరు డిస్కస్ చేసుకున్నారా? ఇద్దరు కాస్ట్యూమ్స్ కానీ, వాక్ కానీ, టాలెంట్ రౌండ్స్ సంబంధించి కానీ? సో యా, వాట్ ఎవర్ సపోర్ట్ ఈస్ దేర్, నాకు తను ముందే చెప్పింది, అంటే ఇలా తీసుకోవాలి. అప్ టు అ సర్టన్ లెవెల్ everybody will support you, but once you are in context, you are in a contest, expecting the support is also not right, if you ask me. That's correct, okay? actually. So actually being a new person, yes, right? yes, So yes, but she has definitely supported. hmm. తను అంటే సెల్ఫ్గా ఆలోచించింది అనుకంటే షీ థింక్స్ అబౌట్ షీ డిడ్ థింక్ అబౌట్ మీ యాజ్ వెల్, అండ్ I did get a decent support from her. Okay. So after winning, the first runner-up, మీకు వచ్చిన best compliment? So I got a few people reaching out to me from Pega Systems. మాది ఇంటర్వ్యూస్ కాదు, బట్ ప్రెస్ కవరేజ్ అయింది. Okay. సో ప్రెస్ కవరేజ్లో ఐ స్పోక్ టు దెమ్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ వాట్ ఐ వాంట్ టు డూ ఇన్ ఫ్యూచర్. సో అది నేను స్టేటస్లో పెట్టుకున్నప్పుడు మెనీ పీపుల్ పింక్డ్ బ్యాక్ సేయింగ్ యూ స్పోక్ వండర్ఫుల్లీ అండ్ ద కాన్ఫిడెన్స్ ఈజ్ very good అనేసి. So since that is the aspect that I want people to look up on me, and that is what they actually did, I felt very happy about that. సో ఒకసారి ఆ మెసేజ్ మాకు కూడా ఇప్పుడు చెప్పండి. That message stands like, see, I am someone from Pega Systems, so she is in a very good position also, like she is a director level person. So she pinged and said, Nimi message vinnan Swati, you spoke very confidently, and the person, kind of person you are turning out to be is, I am very very happy for you. Wishing you best of luck and congratulations and sorts. So see, and one more thing is, when somebody talks positive about the beauty and all, kind of it comes to a certain routine now. So Correct. I want people to look beyond that, look at the kind of work I'm trying to do, and walk along with me. Yeah. So on the similar lines, anybody who appreciates my work, it gives me immense happiness. Okay. Anybody, I mean, see, always we do look for appreciation for beauty, that is given, but looking beyond is what gives me the real happiness. So what exactly beauty means in your words? Yeah, so beauty anedi, it's a package andi. Overall, what are you as a person? What are you trying to contribute to the society? What are you what is the kind of responsibility you're trying to take, and what are the sacrifices you're ready to make in order to contribute your bit to the society? So all this while you also ensure that you're fit, happy, healthy, and ensure that your family is also fit, healthy, happy, and give it to the society, is what I feel makes a person really beautiful. Okay, fine. సో చెప్పండి, మీ యొక్క చైల్డ్హుడ్ అంతా ఎక్కడ, మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? నేను ఖమ్మం అండి మాది. ఓకే, బట్ యూఆర్ లుకింగ్ లైక్ ఏ నార్త్ ఇండియన్, సో హౌ కమ్? నన్ను చాలా మంది పంజాబీ అని అడుగుతారు. మా ఊళ్ళో అందరూ పొడిగే ఉంటారు. మేబీ వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ ఈస్ ద హైట్, అండ్ both my parents are very fair, so maybe I don't really want to talk about all that fair and all that, but still, so that is where it resembles a little like north. But మాది వచ్చేసి ఖమ్మం అండి. ఖమ్మం దగ్గర చిన్న విలేజ్. ఓకే. My education and all happened in Khammam for most of the pre-primary, primary and all that, up to 8th. ఆ తర్వాత నేను గుంటూరు వికాస్లో చదివాను, 10th to 12th. After that I studied in Geetham College from in Vizag. Okay. I did my BTech from there. Okay. So that same year where I passed out, I got married and moved to Mumbai. Okay. And that journey in Mumbai has taught me tremendous lessons. Yeah, means so, what kind of? అంటే ముంబైలో లైఫ్ ఎలా ఉంటుందంటే, నువ్వు ఇలా కూర్చున్నావంటే ఇంకేం పని లేదా, వై డిడ్ యూ సిట్ హియర్?
అలా ఉంటుంది. అంటే ఎవరు ఫాస్ట్ పేస్ అనమాట. యా యూ హ్యావ్ టు డూ దిస్ దెన్ దిస్ దెన్ దిస్ దెన్ దిస్. సో అలాగా నాకేంటంటే మార్నింగ్ లేచిన దగ్గర నుండి టిల్ యూ గో బ్యాక్ టు ద బెడ్ యు ఆర్ కంటిన్యూస్లీ డూయింగ్ సంథింగ్ ఆర్ ది అదర్. యు ఆర్ నాట్ సిట్టింగ్ ఐడల్ అట్ ఆల్. మీకు ఆ స్కోప్ ఉండదు. అదే అలవాటైంది. నేను ఇక్కడ back in Vizag or all through my childhood I was never that very active person. I used to do everything. But ఈ వర్క్ తర్వాత ఈ వర్క్ అంత డిలిజెంట్గా ఎప్పుడు చేసేదాన్ని కాదు. కొంచెం రిలాక్స్డ్గానే ఉండేదాన్ని. అక్కడికి వెళ్ళాక ఏంటంటే ఇంకా పని వన్ ఆఫ్టర్ ది అదర్ యూ గెట్ యూస్ టు ఇట్ అనమాట. ఇంకా ఎంత అలవాటు అయిపోయిందంటే I've been there for just 5 years. But even today I'm proud that I've spent that 5 years because it changed me as a person. And people akkada, they are very friendly. Okay. Yeah, they are always helping, very friendly. And ఆ కష్టం అనేది అలవాటు అయిపోయింది. సో హౌ టు బిహేవ్ టు పీపుల్ అన్నది మేజర్గా యూ విల్ లెర్న్. అండ్ దెన్ వచ్చాక కూడా యూ కాంట్ సిట్ ఫ్రీ. నువ్వు కూర్చున్నావంటే ఇంకేం లేదా లైఫ్ అంటే ఏంటి మీరు జస్ట్ అక్కడ ఉన్న కల్చర్ని చూసి మీరు మోటివేట్ అయ్యారంటారా లేదా ఆఫీస్ లైక్ మీ ఇంట్లో? అక్కడ ఆఫీస్ కల్చర్ అండ్ ఆల్ వాజ్ వెరీ ఫ్రెండ్లీ అండి. బట్ ఆ ఎన్వైరన్మెంట్, ముంబై యాజ్ అన్ ఎన్వైరన్మెంట్ ఈజ్ అ ఫాస్ట్ పేస్డ్ వన్. బికాస్ యూ హ్యావ్ అ డిస్టెన్స్ టు కవర్ టు రీచ్ యువర్ ఆఫీస్ అండ్ యూ హ్యావ్ అ సర్టన్ టైమ్ టు రీచ్ టు అ సర్టన్ ప్లేస్. ఇంకా ఆ టైంలో రీచ్ అవ్వకపోతే జిందగీ హరామ్ హో జాయేగా. సో హెక్టిక్ అయిపోతుంది అనమాట. సో ఏంటంటే బాగా కంటిన్యూస్గా వర్క్ చేయడం అనేది అలవాటైంది అక్కడ. వర్కింగ్ కంటిన్యూస్లీ ఇస్ వాట్ ఐ గాట్ యూస్ టు దేర్. అండ్ అక్కడ కూడా జనాలు ఊరికే దే కాంట్ సిట్ ఐడల్, దే కీప్ డూయింగ్ సంథింగ్ ఆర్ ది అదర్. సో చుట్టుపక్కల ఎలా ఉన్నారు, యూ డూ దాట్. అలా అలవాటు అయ్యి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆల్ ద వైల్ టిల్ మై కిడ్స్ వర్ వెరీ యంగ్ ఐ కుడెంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. బట్ the moment they started being on their own and all, I was like నాకు కొంచెం టైం దొరుకుతుండేది, అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఇన్ ఏ డే, 1 hour in a day. That popped me like అప్పుడే ఇంకా డిజైన్లో దూర్చాను దాన్ని. ఆ హాఫ్ అన్ అవర్ 1 hourలో I used to squeeze the design. మీ కిడ్స్ని చూసుకుంటూ అండ్ డిజైన్ కూడా స్టార్ట్ చేశారు. At the end of the day ఆ డిజైన్ చేస్తే నాకు హాయిగా అనిపించేది అనమాట. ఎవ్రీడే చూసుకుంటూ అట్లీస్ట్ ఉన్న డిజైన్స్ చూసేదాన్ని. అండ్ వన్స్ ఇన్ అ వైల్ I used to put that on, put that to working. Okay. Yeah, superb. So let's talk about your kids అండి. మీ పిల్లలు ఏజ్ ఎంత అండి వాళ్ళది? The elder one is 12 and the younger one is 10. Okay. ఏం చేస్తున్నారు వాళ్ళు? So the elder one is in grade 8. Okay. And the younger one is in grade 6. Oh. Going to grade 8 and 6. They go to Future Kids School. So they also play, till an year back both of them used to play tennis, and now the little one is continuing, the younger one, because of the academical pressures and all, we had to discontinue. And she plays basketball as on today. Okay. So మా చిన్నమ్మది ఎవ్రీడే అదొక రొటీన్ అనమాట. పొద్దున్నే 5ంటికి లేచామా, తనకి ప్యాక్ చేసామా, తనని అకాడమిక్ పంపామా, షీ కమ్స్ బ్యాక్ బై 8:39. Otherwise when there is school she goes directly to the school from academy. So keeping her ready, అదంతా తనకి. అండ్ పెద్దదానికి ensuring that she is going to tuition correctly, her academics is going on. Okay. So ఎప్పుడైతే మీతో మాట్లాడుతున్నానో సో ఐ కుడ్ సెన్స్ దట్ ఒక క్లారిటీ, యు ఆర్ మెయింటైనింగ్ సమ్ క్లారిటీ వాట్ ఎవర్ యూ డూ, రైట్? సో మీ కిడ్స్ కూడా అదే చెప్తూ ఉంటారా? సో వాళ్ళని ఎలా గైడ్ చేస్తూ ఉంటారు మీరు? కిడ్స్ నుండి అదొక ప్రాబ్లం అండి. మీకు క్లారిటీ ఉంటుంది, మీరు అదే ఎక్స్పెక్ట్ చేశారంటే మీరు ట్రెమెండస్ ప్రెషర్లో ఉంటారు. నేను అలా 4 రోజులు పడుకోలేకపోయా. తర్వాత అర్థమైంది పిల్లల్లా ఉంటారు, నీలా ఎందుకుంటారు. సో ఐ ట్రై టు ఇంబైబ్ దెమ్, బట్ అట్ ద సేమ్ టైమ్ దే షుడెంట్ లూజ్ దేర్ చామ్. మీరు మొత్తం వాళ్ళని ఓవర్ రైడ్ చేసేయకూడదు. బట్ అట్లీస్ట్ ఐ ట్రై టు గైడ్ దెమ్ సో దట్ అట్లీస్ట్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ మై లైఫ్ ఇట్ షుడ్ బి యూస్ఫుల్ టు దెమ్. మీరు కూడా మొత్తం ఎక్స్పీరియన్స్లు చేసుకొని అంత రాళ్ళు కొట్టుకొని నేర్చుకోకర్లా. నేను నేర్చుకున్న బిడ్డ, యూ లెర్న్. సో వన్స్ ఆర్ ట్వైస్ వెన్ దే డోంట్ లిసన్ ఐ విల్ బీ పేషెంట్. ఓకే సార్ చెయ్యి, ఇలా అవుతుంది చూడు అంటాను, అది అవుతుంది. దెన్ షీ కమ్ బ్యాక్ అండ్ మమ్మీ నీకు ఎలా తెలిసింది ఇది? నీకంటే 30 సంవత్సరాల ముందర పుట్టాం బిడ్డ. సో ఏం చేస్తున్నావు అంటే ఇవే చేస్తున్నావు ఇక్కడ. సో యూ షుడ్ టేక్ our experience అని చెప్తాను. ఐ ట్రై టు టీచ్ దెమ్ whenever there is a possibility and whenever there is a situation I try to teach them. Okay. But ippadi pillalki there is that challenge also andi, because they are way advanced. And meer as a parent we try to limit them also. So it also means limiting the opportunities that they can grab. So I'm trying to be a little conscious about where I'm trying to pull them back
నాట్ ఎగ్జాక్ట్లీ నాకు అనిపించిన వెంటనే వద్దు అనట్లేదు. ఐఎమ్ డూయింగ్ మై బిట్ ఆఫ్ రీసెర్చ్ వన్స్ అగైన్కి బయట పిల్లలు ఎలా ఉన్నారు, చాలా ఫాస్ట్ అయిపోయింది, టెక్నాలజీ వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ. సో మనం ఫస్ట్ ఇదేంటంటే ఇప్పుడు నేను లెర్న్ చేసుకోవాలి, ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు, దాంట్లో మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు ఆపితే దాని ఇంప్లికేషన్ ఏంటి, ఎందుకంటే మనం పెరిగినట్టు కాదు కదా. సో నౌ ద వే ఇస్ టోటలీ చేంజ్డ్. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ పేరెంటింగ్ వర్క్ ఆల్సో, పేరెంటింగ్ పేపర్ వర్క్ ఆల్సో విచ్ వీ విల్ హ్యావ్ టు డూ. సో దట్ కీప్స్ గోయింగ్ ఆన్. యాక్చువల్లీ లాక్డౌన్ టైంలో సో లైక్ మీ పిల్లలు ఏమైనా ఇబ్బంది ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయండి? అంటే ఐ మీన్ స్టడీస్ సంబంధించి అంతా ఆన్లైన్ జరిగింది కాబట్టి. యా. సో ఆ అటెన్షన్ స్పాన్ అన్నది పిల్లలకి డెఫినెట్లీ కష్టమేను. సో ఏమవుతుంది, దే మిస్ దేర్ ఫ్రెండ్స్, దే కాంట్ బీ ఇన్ దట్ సేమ్ ఎన్వైరన్మెంట్. ఎందుకంటే స్కూల్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ యువర్ సైన్స్ ఆర్ సోషల్ అండ్ మ్యాథ్, రైట్? ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ యువర్ సోషలైజింగ్. దాట్ ఈస్ అ బిగ్గర్ లెర్నింగ్. సో అవన్నీ మిస్ అయ్యారు. బట్ అట్ ద సేమ్ టైం నేను ఇదివరకు అంతా వర్కింగ్ కదా, ఐఎమ్ ఆల్వేస్ ఇన్ మై ఓన్ నాన్సెన్స్, లైక్ మై రొటీన్. సో I was very happy in the lockdown because that is the first time I got like full time. Spend time with them. నేను చాలా personally I feel very satisfied, which would not have happened if I'm not able to spend time with them. So నాకు ఆ పర్స్పెక్టివ్లో చాలా ఆనందంగా అనిపించింది. అండ్ చాలా రోజులు మేడ్స్ రాలేదు. సో ఒక్కదాన్ని ఎలా చేసుకుంటాం? ఐ యూస్ టు ఇన్వాల్వ్ దెమ్, దే ఆర్ గ్రోన్ అప్ ఇనఫ్. ఐ యూస్ టు సే బేటా తుమ్ ఏ కరో, పాపా నువ్వు ఇది చేయి. సో మేము ముగ్గురం డిస్ట్రిబ్యూట్ చేస్తాం అండ్ వీ యూస్ టు ఎంజాయ్ దాట్. సో దాట్ వేస్ ఐ షుడ్ సే దట్ టైమ్ హ్యాస్ ఇన్ ఏ వే లెర్నింగ్ అనేది డిఫరెంట్గా ఉండింది. మేబీ స్కూల్ నుంచి సగం లెర్నింగ్ అయింది, మమ్మీ నుండి సగం లెర్నింగ్ అయింది. బట్ అకాడమికల్లీ కొంచెం అయితే ఎవ్రీబడి హ్యాస్ ఫేస్డ్ దట్ బ్యాక్లాష్. సో చెప్పండి, యాక్చువల్లీ 15 years సాఫ్ట్వేర్ చేశారు అండ్ హౌ ఆర్ యూ మెయింటైనింగ్ యాక్చువల్లీ? సో మీ ఏజ్ కానీ మిమ్మల్ని చూస్తుంటే మీరు చాలా యంగ్ లాగే ఉన్నారు. సో ఎంతమంది మాట అన్నారు మీకు 2 kids ఉంటారంటే ఎవరు నమ్మరు కూడా, అవునా కదా? అంటే చెప్పుకుంటే మరీ అతి చేసినట్టు. సో యా, మెనీ పీపుల్ దే గెట్ సర్ప్రైజ్డ్ వెన్ ఐ సే దట్ ఐ యామ్ మ్యారీడ్ ఆఫ్ కోర్స్. సో అదే మ్యారేజ్ అయిందంటేనే దే ఆర్ సర్ప్రైజ్డ్ అన్నట్టు. ఓహో మీకు మ్యారేజ్ అయిపోయిందా? లైక్ యా అయింది, బై గాడ్స్ గ్రేస్ ఐ హ్యావ్ 2 kids ఆల్సో అని చెప్తా. ఓకే అవునా అనుకుంటారు. సో దిస్ కైండ్ ఆఫ్ ఐ మీన్ ఆ కాంప్లిమెంట్ ఇంకా చాలా రొటీన్ అయిపోయింది అనమాట. ఇంకా మరి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. సో యాజ్ ఐ టోల్డ్ రైట్, నాకు స్పోర్ట్స్ ఇష్టము, దేన్ని వదలను. నువ్వు డాన్స్ క్లాస్ పెట్టావంటే కనీసం ఫస్ట్ 2 రోజులు అయితే వెళ్తా, ఇక తర్వాత బోర్ కొడితే మానేస్తారేమో. ఐ వాంట్ టు ట్రై ఎవ్రీథింగ్. సో సిన్స్ మై చైల్డ్హుడ్ దాట్ హ్యాస్ బీన్ మై రొటీన్. అండ్ మొత్తం అందరు అమ్మాయిలు ఎక్కడన్నా పక్కన కూర్చొని మాట్లాడుకుంటే నాకు బోర్ కొట్టేది. ఐ యూస్ టు గో అండ్ ప్లే క్రికెట్ విత్ ఆల్ ద గైజ్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. ఐ డోంట్ మైండ్, ఐ వాంట్ టు ప్లే, దట్స్ ఆల్. ఐ డోంట్ వాంట్ టు సిట్. సో దాట్ గేమ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ దేర్. అండ్ చైల్డ్హుడ్లో మీరు ఇఫ్ యూ క్యాన్ ఇంబైబ్ దట్ హ్యాబిట్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్, అది మీకు లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది. సో ఐ హ్యావ్ కంటిన్యూడ్ దాట్. అండ్ ఈవెన్ ఆఫ్టర్ వెడ్డింగ్ అండ్ ఆల్, అది ఎప్పుడు ఐ హ్యాడ్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్. కొంచెం లావ్ అయిపోయినా కూడా ఐఎమ్ లైక్ నౌ ఐ హ్యావ్ టు గో నౌ. ఇంకెంత బిజీ ఉన్నా మిగతా అన్ని వదిలేసైనా పర్లేదు, ఐ హ్యావ్ టు గో టు రన్నింగ్. సో ఆ రొటీన్ అనేది ఫర్ మీ ఇట్ ఈస్ అ మస్ట్. సో ఇందాక మాటల్లో మీరు చెప్పారు మీరు పాటలు కూడా పాడతారు అని చెప్పి. సో కుడ్ యు ప్లీజ్ సింగ్ ఏ సాంగ్ ఫర్ us? చూసా 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 హృదయాన్ని హృదయాన్ని కలిసా 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 హృదయాన్ని హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో అందించా నా హృదయం మా హృదయం కే. Sorry, it didn't come out as well. My throat isn't that great as of now. But fine, we won't trouble you and that's nice actually. చెప్పండి లైక్ నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇంటూ మోడలింగ్, ఇప్పుడు ఫెమినా మిసెస్ ఇండియా అనేది ఫేమస్ యాక్చువల్లీ. సో వాళ్ళు కూడా కంటెస్ట్ చేస్తే మీరు వెళ్ళి పార్టిసిపేట్ చేస్తారా, లేదంటే మీ యొక్క ఐ మీన్ ఏదైతే స్టార్ట్అప్ ఉందో దానికి సంబంధించి వెళ్ళి ఆగిపోతారా ఈ యొక్క ఫ్యాషన్ షోతో? యాజ్ ఐ అండర్స్టాండ్ మై సెల్ఫ్ రైట్, ఐ ఎంజాయ్ డైవర్సిటీ. సో ఐల్ టాక్ టు దెమ్ ఇఫ్ ఐ ఫైండ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ దట్ దే కెన్ డిస్కవర్ ఫ్రమ్ మీ. లైక్ నాలో నేను కొత్త యాంగిల్ నేను డిస్కవర్ చేయొచ్చు
for the kind of routine they have. Anukunta, I'll definitely go. And coming to my enterprise, I'm pretty serious about what I want to do from my fashion firm. So as I told, right, నాకు ఉమెన్ని ఫైనాన్షియల్గా ఎంపవర్ చేయాలి అన్నది ఇట్స్ మై టాప్ ప్రయారిటీ, వన్ ఆఫ్ మై టాప్ ప్రయారిటీస్. సో నా ఫ్యాషన్ ఫర్మ్ ద్వారా any woman who is interested to work and who is interested to collaborate and take orders from the near and dear, we will be working with her to get her trained and teach them how to talk and how to convince the customer and all that. We will explain our processes and collaborate ayi we will take the orders. Order fulfillment mottam we will be doing, because as I told, our back end is pretty much established. So all they will have to do is to interact, convince them for a design and take the order. And then we will be doing the profit sharing for. సో ఫ్యాషన్ ఫామ్లో ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పడం జరుగుతుంది. అంటే అమ్మాయిలకి మీరు ఆపర్చునిటీ ఇస్తారా, లేదంటే మెన్స్ కూడా కన్సిడర్ చేస్తారా? I will definitely not welcome anybody. Everyone is welcome. But I will specifically no partiality because these days anta I mean women empowerment అని చెప్పి అబ్బాయిల్ని పక్కకి నెట్టేసిన సందర్భాలు వస్తున్నాయి. ఎంతవరకు కరెక్ట్ అంటారు? పక్కకి నెట్టట్లేదండి. అండ్ ప్రిఫరెన్సెస్, యాక్చువల్గా ప్రిఫరెన్సెస్ నేను ఒకటి చెప్తాను. ఉమెన్ ఎంపవర్మెంట్ ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఉమెన్ అండి. ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు వీరు కనుక ఎంకరేజింగ్గా లేకపోతే నేను ఎక్కడ ఉండేదాన్నో నాకు తెలుసు. దిస్ ఈజ్ అ స్టేట్మెంట్, ఇఫ్ అట్ ఆల్ సంబడి వాంట్స్ టు లిసన్, ఐ వుడ్ ట్రై టు మేక్. ఉమెన్ ఆర్ ఎంపవర్డ్. మెన్ సపోర్ట్ అన్నది వాళ్ళ నుండి వచ్చే ఎంకరేజ్మెంట్ అన్నది చాలా అవసరం ఇప్పుడు. సో దే హ్యావ్ టు రియలైజ్ ద క్రిటికల్ రోల్ దే ఆర్ ప్లేయింగ్ ఇన్ దేర్ స్పౌసెస్ ఆర్ ఇన్ ద తన లైఫ్లో ఉన్న ఒక ఫీమేల్కి వాళ్ళ సపోర్ట్ ఎంత అవసరమో, ఎంత క్రిటికల్ రోల్ అన్నది వాళ్ళు రియలైజ్ అవ్వాలి. మనకి ప్రయర్ నుండి వస్తున్న సిస్టంలో కొన్ని ఒక విధంగా సెటిల్ అయ్యాయి. ఉమెన్ అంటే ఇలా కన్స్ట్రెయింట్గా ఉండాలి, బాయ్స్ అయితేనే బయటికి వెళ్ళాలి అని. సో ఇట్స్ ద టైమ్ ఫర్ ద గైస్ ఆల్సో టు రియలైజ్ దాట్ ఎవ్రీబడి హ్యాస్ టు కమ్ అవుట్, వర్క్ టుగెదర్ అండ్ ఎంజాయ్ టుగెదర్. ఓకే, సో వీళ్ళని నెట్టేసే సందర్భాలు రావు. దే షుడ్ బి ఆల్సో వాకింగ్ టుగెదర్, which they may or may not realize, because it is also not very straightforward. It needs a lot of thought from a guy, because నువ్వు చిన్నప్పటి నుండి మీ అమ్మ ఒకలాగా పెంచితే సడన్గా వన్ డే ఏదో ప్రపంచం మారిపోయిందని మీరు మారలేరు. సో నెక్స్ట్ జనరేషన్ మామ్స్ కూడా దే హ్యావ్ టు ఎంపవర్ దేర్ గైస్. యాజ్ అ మదర్ ఫర్ టూ గర్ల్స్ నేను వీళ్ళకి చెప్తాను, బేటా అన్ని ఆపర్చునిటీస్ గ్రాప్ చేసుకోవాలని. బట్ టుమారో వెన్ యూ ఆర్ యూ హ్యావ్ యువర్ పార్ట్నర్ అండ్ ద పార్ట్నర్ turns out that they don't encourage, the girl can't do unnecessarily, like iddaru aanandanga undaleru. So at the same time, as we empower the girls, men need to realize the critical role they play in a woman's life. Valla enta critical annadi vallu realize avvaru, but they are very 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 important and they are already empowered, so we are not talking about their empowerment. Okay, fine, let's see. Actually మనం చూసాము రీసెంట్గా కానీ రీసెంట్ టైమ్స్లో మనం చూసినట్లయితే అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. సో వాటి గురించి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఎట్లాంటి పేరెంట్స్ ఐ మీన్ ఎట్లా గైడ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు? ఇది దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్ టు కండెమ్ అండి. అంటే పిల్లల మీద అత్యాచారాలు 2 days back we have seen one in Telangana. Correct. And I am pretty happy with the action Mr. KTR garu had taken. Like I've seen his tweet saying whoever is the culprit has to be caught immediately and prosecuted. So mana legal systems lo we are doing as much as possible, but still I think culturally we need to imbibe that. లిటరసీ రేట్ పెరగాలి. ఇవన్నీ ఇట్ హ్యాస్ టు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. లిటరసీ రేట్ అన్నది ఒక రోజులో పెరగదు. సో యాజ్ అండ్ వెన్ ద లిటరసీ గోస్ అప్ అండ్ కల్చరల్గా కొన్ని వాల్యూస్ అండి, లిటరసీ పెరిగినా చదువుకున్నోళ్ళే అన్నీ బాగా చేస్తారనుకోలేదు. సో దట్ ఈస్ వెర్ యువర్ కల్చర్ కమ్స్ ఇన్ టు పిక్చర్, ద వే యువర్ గ్రోన్ అప్ కమ్స్ ఇన్ టు పిక్చర్, యువర్ వాల్యూస్ కమ్స్ ఇన్ టు పిక్చర్. సో పిల్లలకి వాల్యూస్ అనేవి ఇంబైబ్ చేయటము చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎ బెటర్ సొసైటీ. కరెక్ట్.
బికాస్ ఎడ్యుకేషన్ కాంట్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. వాల్యూస్ అన్నవి ఇంట్లో నుండి వస్తాయి. యా. సో యాక్చువల్లీ మోడలింగ్లో మీ ఫేవరెట్ ఎవరండి, లైక్ ఎవరైనా ఉన్నారా ఇన్స్పిరేషన్ కానీ? ఐ వోట్ ఫర్ సుష్మితా సింగ్. షీ ఈజ్ అ బ్యూటీ విత్ బ్రెయిన్. యాక్చువల్లీ మేము ఎప్పుడైతే సుహాసిని గారిని అడిగామో తను కూడా సేమ్ చెప్పారు. సో తనతో కలిపి ఇంకెవరైనా ఉంటే చెప్పండి. Oh, should I go for another one now? నో వరీస్, యూ కెన్ స్పీక్ అబౌట్ హర్ యాజ్ వెల్. సుష్మితా సేన్ స్పెసిఫికలీ నాకెందుకు ఇష్టం అంటే బికాస్ ఆఫ్ ద వే షీ క్యారీస్ హర్ సెల్ఫ్ అండ్ బికాస్ ఆఫ్ హౌ షీ థింక్స్. చాలా ఒక మెచ్యూర్డ్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇట్స్ జస్ట్ నాట్ కన్ఫైన్డ్ టు అ ఫ్యూ ఆస్పెక్ట్స్. ఓకే. She is a package is what I can say. So that is what I like. But modeling per se, Aishwarya or to that matter, recently Anushka Sharma is another lady whom I admire. Okay. You listen to her interviews and all and you get to know the kind of clarity she has. I hope every girl can have that kind of a clarity. Okay. What are the best qualities that a girl should have, actually must have? A woman has to be empathetic అండి. She has to understand the situation around. మీరు నన్ను అడిగితే emotionally, since we have so many responsibilities in the house, right? A woman, she naturally she has to be empathetic to all the diverse characters that are in the house. ఒక దాంట్లో father will have short temper. The son or the daughter will be ziddy. She wants it ante she wants it. Another person, she is not worried about anything. She is just reading and she is not even interacting with anybody. So intlo inni diverse characteristics ane untai. But a woman has to be the one who can bring out that gem in every person and lightens it up. Okay. So she has to be empathetic, understand everybody, what is the situation. ఓకే, ఫైన్ అండి. సో మీలో మీకు నచ్చేది? I'm a friendly person. సో వాట్ యూ డోంట్ లైక్ అబౌట్ యువర్ సెల్ఫ్? If I start working on something, I'll be too obsessed with it. So ఇప్పుడు నేను as of now నా firm గురించి I'm excited. Yeah. So it's most of the time that is the only thing that goes in my mind ఇంకా. సో నెక్స్ట్ ఫ్యూచర్లో మిమ్మల్ని ఎలా చూడబోతున్నాము? సో యాజ్ యూ టోల్డ్ ఫార్మ్, సో ప్లీజ్ బ్రీఫ్ అబౌట్ దట్. By God's grace, I hope this comes true, but I want to see my entity listed on the NSE. Okay. Who is your favorite heroine? Heroine, actually they keep changing andi. There is no particular one which I can think about. Okay. So favorite hero? I should say in a way it is like both ways. I don't even remember on top of my mind. Okay. So it's a fashion సంబంధించినది. What are your favorite 3 costumes? First comes the sari. Okay. Second one comes the short one piece bodycon. Third comes palazzo and a top. Okay, so your favorite 3 movies? See, movies and all, it's been some time that I've Okay, so separated out, so I can't even recollect. Okay, me hobbies? Hobbies, I can't say this is a hobby, but I love cooking. So రోజుకు ఒక డిష్ ట్రై చేయమన్నా ఐ కెన్ డూ. పర్లేదు, టైం ఉంది దగ్గర, మనం స్పెండ్ చేసుకోవచ్చు అంటే పిల్లల్ని కిందకి పంపించేసి నాన్న ఇవాళ మనం ఈ ఇంగ్రీడియంట్స్ పట్టుకొచ్చేయండి అంటాం. సో వీ హ్యావ్ అ సూపర్ మార్కెట్ దానిలో, సో తీసుకొస్తారు. సో వీ కుక్ from thankfully YouTube has so many recipes and thankfully they are turning out good also. Yes. So cooking is one of my favorites. Dancing is another favorite. I play badminton, playing and then having a conversation with my few very close friends. Okay, so మీ యొక్క favorite 3 best friends? My best friends, I can say, I hang out a lot with Vani from my apartment, and I have Shilpa from my apartment. There's one more, my childhood friend called Shrikant. So we interact very less as of now, Maure, but we are very close. Okay, fine. So మొత్తంగా
మీకు చిన్నప్పటి నుంచి కానీ ఇప్పుడు ఈ ఫ్యాషన్ సంబంధించి కానీ సో థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? My family will be the one who I will thank, which includes everybody, like Viru, my kids and my parents. So I don't want to leave anybody because everybody played a equally important role ఓకే. in where I am today. సో ఎప్పుడైతే మీరు ఫస్ట్ రన్నరప్ అయ్యారో మీ కిడ్స్ మీతో చెప్పిన మాట ఏంటండి? ఐ మీన్ ఐ థింక్ ఆబ్వియస్లీ వాళ్ళు మిమ్మల్ని ప్రేస్ చేసే ఉంటారు. సో ఏమన్నారు మీతో? I'm so happy, mummy. So what next? ఎస్, వాట్ నెక్స్ట్? సో యా దట్స్ వాట్. సో ఆ థాట్ వచ్చిందే యాక్చువల్గా ఫ్యాషన్ ఫర్మ్ నుండే వచ్చింది కాబట్టి దానికి వైపు అయితే క్లియర్గా ఉంది. బట్ వాట్ ఎల్స్ ఐ కెన్ డూ అన్నది ఐఎమ్ స్టిల్ ఇవాల్యుయేటింగ్. హోప్ఫుల్లీ ఐల్ హ్యావ్ సమ్ గుడ్ ఆపర్చునిటీస్ వేర్ ఐ కెన్ గివ్ బ్యాక్ టు ద సొసైటీ. ఐఎమ్ లుకింగ్ ఫర్ మోర్ సచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ యొక్క ఆలోచనలు మాతో పంచుకున్నందుకు, మీ యొక్క ఫ్యాషన్కి సంబంధించిన విషయాలు కూడా మాతో పంచుకున్నందుకు, అండ్ మీరు అనుకున్నట్లుగా యూ హ్యావ్ టు బికమ్ ఏ గ్రేట్ మోడల్, సూపర్ మోడల్, ఇంకా చాలా అవార్డ్స్ తీసుకొని రావాలంటూ, అట్లాగే మీరు ఏదైతే ఫ్యాషన్ ఫర్మ్ అనేది స్టార్ట్ చేశారో సో అది బాగా సక్సెస్ అవ్వాలంటూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. యా, సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి Prime9 న్యూస్. నిజం ఇదే మా ఇజం. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.